సార్. సార్ ఈ డైరెక్టర్ గారు కండి కొరటాల శివ గారి కథ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకపోతే ఆయన ఓన్లీ ప్రజెంటేషనా? ఆయన మొత్తం 4 గంటల కథని డైలాగ్తో సహా అయిని ఓకే చేసిన సబ్జెక్ట్. ఎందుకంటే ఆయన విజయవాడ బాగా తెలుసు, ఆయనకి పక్కన విజయవాడ పక్కన తెలుసు, కానీ ఆయనకు కూడా ఆశ్చర్యపరిచేలాగా కొత్త విజయవాడ చెప్పడంతో ఆయన అంటే కొత్తగా అంటే ఇందులో ట్రైలర్ చూసిన తర్వాత వంగవీటి రాధా రంగా కాలం నాటి కాన్సెప్ట్ లాగా అనిపించింది. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ కాదు, వించిపేట ఎపిసోడ్. కానీ అప్పట్లో గొడవలు జరిగితే కొంతమంది వచ్చేసి మూకమ్మడిగా అరెస్ట్ అయిపోవడం, కేసు ఏంటో కూడా తెలియదు. ఆ సీన్ నాకు అలా అనిపించింది. అది అసలు ఏంటి అప్పుడు కథ, అది ఎలా తీసుకున్నారు, దీని బేస్ ఏంటి? కదండి, ఎన్టీఆర్ గారి విగ్రహం చూశారు కదా, సింహాద్రి రిలీజ్ అయిన ఇయర్లో జరుగుతున్న కథ ఇది. సింహాద్రి ఇందులో బెజవాడ పాలిటిక్స్ కానీ బెజవాడ రౌడీలు కానీ ఎవరు కనిపించారు ఇందులో. అసలు మీకు బెజవాడికి ఇంకో ఫేజ్ ఆఫ్ లైఫ్, జనరల్గా కుర్రోళ్ళలో ఉండే చిన్న రుబాబుతనం, దాని జనమాల దాగుండే చిన్న ఇన్నోసెన్సీ, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి రాసిన కథ. పాలిటిక్స్ గురించి కానీ సినిమాలో ఎక్కడ రౌడీజం గురించి కానీ మాట కూడా వినిపించదు మీకు. ఓకే, కృష్ణమ్మ టైటిల్ ఏంటి అసలు జస్టిఫికేషన్? కృష్ణా నది హీరోయిన్ అన్నది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో మనకు తెలీదు. అలాగే వీళ్ళు కూడా ఎక్కడ పుట్టారో ఎలా పుట్టారో ఎలా పెరిగారో మనకు తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు. కృష్ణా నది పుట్టిందని మన పురాణం చాలా ఉంది, కథలు ఉన్నాయి. ఎప్పుడు పుట్టింది అనేది మన ప్రస్తుతం తెలియదు. అలాగే వీళ్ళని బేస్ చేసి సింబాలిక్గా పెట్టారు. ఆ నదికి వీళ్ళ జీవితాలకి ప్రవాహం ఒకేలాగా ఉంటుంది. నది మలుపులు ఎన్ని ఉంటాయి, వీళ్ళ జీవితాల్లో కూడా అన్ని మలుపులు ఉంటాయి. అలాగే నదిలో కొన్ని సుడులు తిరిగి మనుషుల్ని ముంచేసే సుడులు కూడా ఉంటాయి. అట్లాంటివి మన జీవితాల్లో కూడా జరుగుతాయి కదా. సో ఆ నది ఒడ్డునే పెరిగిన వీళ్ళు ఆ అమ్మనే కృష్ణమ్మ అనుకుని, ఎవరో అమ్మలేనా, వీళ్ళిద్దరూ ఇద్దరు అమ్మలు ఉన్నారని భావిస్తారు. పైన కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్నారని భావిస్తారు. మనకి ఒకరు కాదు ఇద్దరు అమ్మలు ఉన్నారనుకుంటారు. అందులో కృష్ణమ్మ వాళ్ళ అమ్మగా భావించి కథ సాగుతుంది. అయితే ఈ కృష్ణా నది చాలా నిండుదనంగా ఉంది. ఇది ఎప్పుడు తీసారు అసలు ఎపిసోడ్? ఇది వర్షాకాలమే తీసామండి. వర్షాలు పడుతున్నప్పుడు తీసాం. అనుకోకుండా ఆ రోజు మాకు కృష్ణమ్మ ఎండిపోకుండా నిండుగా కనిపించింది. తన మీద సినిమా తీస్తున్నాం కాబట్టి తను కూడా రెస్పాండ్ అయినట్టుంది. థ్యాంక్ యూ టీమ్.